పిల్లలు ఈ నటనను అలవాటు చేసుకోవడానికి, వారి క్యారెక్టర్ను చెడుగా మార్చుకోవడానికి, వారి లక్షణాలను అబద్ధంగా అపవాది స్వభావంగా మారిపోవడానికి కారణం ఎవరు అనంటే తల్లిదండ్రులే. ఇప్పుడు తల్లిదండ్రులకు మనం జాగ్రత్తలు చెప్పాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలను పరీక్షించండి. పిల్లల ఫోన్లో ఎవరైనా అడిగారనుకోండి, పిల్లలు టెన్షన్ అయిపోతుంటారు. తల్లిదండ్రులు అడిగితే ఎందుకు దాచాడు, చాలా చాలా ఉన్నాయి ఫోన్లో, అందుకే లాకులు ఉంటాయి. ఫోన్కి లాక్, గ్యాలరీకి లాక్, మెసేజ్లకు లాక్, వాట్సాప్కి లాక్, ప్రతి దానికి లాకే ఉంటుంది. ఎందుకు లాకు? విలువైనవేవో ఉన్నాయి కాబట్టి లాక్ ఉంటుంది. కొంతమంది అయితే పేర్లు కూడా అర్థం కాని భాషలో పెట్టుకుంటారు. పేర్లు, చాలా పేర్లు ఫోన్లు వచ్చాయనుకోండి, చూస్తే అసలు కనబడవు, ఆ పేరేంటో కూడా అర్థం కాదు, అంతలా మెయింటైన్ చేస్తుంటారు. నిజంగా మీ పిల్లలు మంచివారైతే సడన్గా వెళ్ళి మీ పిల్లల దగ్గర ఫోన్ అడగండి, ఒకసారి పక్కన కూర్చోబెట్టుకోండి. ప్రతి ఒక్క యాప్ మీరు టెస్ట్ చేయండి. నాకు ఫ్రీడమ్ లేదా మమ్మీ అని అంటే మొహం మీద ఒకటి వేయండి. ఏమన్నాడు దేవుడు? పిల్లలకు నీ దగ్గర రహస్యాలేంటి? బెత్తం వాడు అన్నారు. కాబట్టి ఒక కర్ర పట్టుకొని, పక్కన ఒక కర్ర పెట్టుకొని, వాడు సీక్రెట్లు స్వాతంత్రం అన్నప్పుడల్లా ఒక దెబ్బ పడుతుండాలి. ఆలోచించండి. కాబట్టి దేవుడు ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనంటే, తల్లిదండ్రులారా, మిమ్మల్ని నేను నమ్మాను, నమ్మి మీ చేతిలో పెట్టాను. వాడు నాశనం అయిపోయాడా? మీరే కారణం. నాశనానికి వెళ్ళిపోతున్నాడా? మీరే కారణం. వాడు ఏదో సెంటిమెంటల్ డైలాగ్ వేసాడు కదా అని నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోవడం ఏంటి? ఇంట్లో నిలదీయాలి, పిల్లల్ని శిక్షించాలి, శిక్షించి వారిని రక్షించాలి. శిక్షణ లేని చోట రక్షణ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఉండదు. ఒకవేళ నువ్వు వారిని శిక్షించట్లేదు, పరిశీలించట్లేదు, ఎప్పటికప్పుడు వారిని సరిచేయట్లేదు అనంటే నెక్స్ట్ జనరేషన్ని చెడుగా తయారు చేస్తుంది నువ్వే. ద్వంద్వ స్వభావాన్ని నేర్పిస్తుంది నువ్వే. ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉందో ఫ్యూచర్లో నీ పిల్లల క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది.